దేశంలో ఎక్కడ లేని విధంగా క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ ను అధికారికంగా జరిపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సికింద్రాబాద్లోని సిఎస్ఐ వెస్లీ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి మనిషిలో దయాకరుణ ప్రేమ భావాలు ఉండాలని బోధించిన మహానీయుడు యేసుక్రీస్తుని అభివర్ణించారు. యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా అందరినీ సమానంగా చూసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కేసీఆర్ గారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ క్రిస్మస్ పండుగను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ పండుగగా జరిపింది ఒకే ఒక్కరు, అది కేసీఆర్ గారు ప్రారంభించారు. బతుకమ్మ అయినా దసరా అయినా, అది రంజాన్ అయినా క్రిస్మస్ అయినా గుడ్ ఫ్రైడే అయినా, అంటే అన్ని పండుగలను కూడా గౌరవించారు. ఆయన బతుకమ్మకు ఎలాగైతే మహిళలకు కొత్త చీరలు ఇచ్చారు, రంజాన్ వస్తే ముస్లిం మైనార్టీలకు బట్టలు పంపారు, క్రిస్మస్ పండుగ సందర్భంగా కూడా పేద క్రిస్టియన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి కొత్త బట్టలు పంపించినటువంటి వ్యక్తి గౌరవనీయులు కేసీఆర్ గారు. మనిషి తన గుణగణాలతో చాలా ఉన్నతంగా జీవించేవాడే నిజంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి వాడు. నీ హోదాను బట్టి, నీ సంపదను బట్టి నీకు ఉన్నతనం రాదు. అది నీ గుణంను బట్టి వస్తుంది, నీ యొక్క నడవడికను బట్టి వస్తుంది, నీ మంచితనాన్ని బట్టి వస్తుంది అనేది యేసు ప్రభు మనందరికీ కూడా ఆయన బోధించడం జరిగింది. ఇది చాలా అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా క్రైస్తవులందరూ కూడా ఎంతో వారు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఈ నెలంతా కూడా అద్భుతంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ. హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా అందరినీ సమానంగా చూసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కేసీఆర్ గారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులు కూడా ముఖ్యమంత్రి